సొంత పిల్లలను దొంగిలించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కొందరు తల్లిదండ్రులది. భర్త అలిగి వెళ్లారని అర్థం చేసుకోవటం లేదని చిన్న విషయాలను పెద్దగా చేసుకొని పిల్లల్ని అనాథలను చేస్తున్నారు కొందరు పేరెంట్స్. తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు అనాథలవుతున్నారు. పిల్లలు ఇద్దరికీ ముద్దే. మరి విడిపోయిన జంటలో ఎవరి వద్ద ఉండాలి ఆ పిల్లలు? తల్లి వద్దే ఉంటుంది చట్టం. తండ్రి కూడా నాకు కావాలి అంటాడు. తల్లి పంపదు. సో నెక్స్ట్ టార్గెట్ పగ. కోపం పెరిగి చంపడం లేదా దొంగిలించడం. ఎస్, ఇవే జరుగుతున్నాయి. చూడండి కావాలంటే. మీరు చూస్తున్న వీడియోలో ఒక పాపను ఒక వ్యక్తి ఎత్తుకునెళ్లాడు. అయ్యో పాపం, పాపాయి తల్లిదండ్రి ఎటెళ్లారు? అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? పిల్లలను అలా ఒంటరిగా వదిలేస్తారా అంటూ తిడుతున్నారా? కానీ నో, అక్కడ ఆడుకుంటున్న పాపను ఎత్తుకునెళ్ళింది సొంత తండ్రి. ఎస్, కన్న కూతుర్ని ఎత్తుకెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పుట్టింది ఆ తండ్రికి. 7.5 ఏళ్ల వయసే ఆ కూతుర్ది. అలిగి పుట్టింటికెళ్ళింది ఆ భార్య. అందుకే ఆ భర్త తన కూతుర్ని అపహరించాడు. రాజస్థాన్లోని జుంజును జిల్లాలో జరిగింది ఈ ఘటన. గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన హిమంత్ సోని ఆకాంక్షలకు 2022లో పెళ్లి జరిగింది. వీరికి 7.5 వయసున్న కుమార్తె వంశిక ఉంది. దంపతుల మధ్య గొడవలు రావడంతో ఆకాంక్ష కుమార్తెను తీసుకుని జుంజునులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి ఆమె తండ్రి ఇంట్లోనే ఉంటుంది. భార్యాభర్తల గొడవ కోర్టులో కూడా ఉందట. అదే సమయంలో మొన్న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటున్న వంశిక కనిపించడం లేదు. అప్పటి వరకు ఇంట్లోనే ఆడుకుంటున్న వంశిక సడన్ గా ఎటు వెళ్లిందో తెలియక కంగారు పడింది తల్లి. దీంతో ఇంటి ముందు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించింది. ఆకాంక్ష భర్త హేమంత్ కుమార్తెను ఎత్తుకుని వెళ్లడం వీడియోలో కనిపించింది. దీంతో ఆకాంక్ష స్థానిక పోలీస్ స్టేషన్ లో భర్త హిమంత్ సోనిపై కిడ్నాప్ కేసు పెట్టింది. గతంలో కూడా కూతుర్ని తీసుకుని వెళ్తానంటూ భర్త బెదిరించాడట.